హలో అండి, అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. ఇక్కడ నేను మజ్జిగ పునుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం గట్టి పెరుగుని తీసుకొని ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కారం కోసం చిల్లీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై కోసం వేడి చేసుకోవాలండి. తర్వాత మనం పునుకులకి ఆల్రెడీ రుబ్బు ఉంచుకున్నానండి నేను. అవి మనం చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం వేసుకోవాలండి. మీరు గారెలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా పునుకులు వేసుకున్నాం కదా, అవి ఆయిల్లోంచి తీసి దీంట్లో వేసుకుంటే మనకి మజ్జిగ చక్కగా పీల్చుకుంటాయండి. నేను ఈ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం గిన్నె తీసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి చిక్కటి పెరుగు, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో వేసుకున్నాం కదండి పునుకులు, అవి తీసేసి ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్ కదా, పెరుగు పదార్థాలు అవి తీసుకుంటే చలవ చేస్తుందండి, మనకి వేడి చేయకుండా కూడా ఉంటుంది. ఇలా ఇస్తే ఎవరికైనా ఇష్టపడతారండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మనం అన్ని పునుకుల్ని ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటామండి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన తాలింపుని మనం ఆ పెరుగులో వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.